పక్కూళ్ళో తిరణాలు చూడడానికి వెళ్దాం వస్తారా? మా ఆయన కూడా ఊళ్ళో లేడు. వేగా వచ్చేయండి అందరూ కూడా. చూడండి చిలిపి పిల్లాడు, శివ తేజస్సు కలిగిన ముఖం, కృష్ణుడు మించిన అందం. చూడండి నాకు తెలుసు పిల్లాడా, నువ్వు ఈ ఊరికి కొత్తగా వచ్చావు, నీకు విడిది కావాలి. మా ఆయన లేని 10 రోజులు ఎంత మా ఇంట్లో ఉండొచ్చు. నీకు మంచి భోజనం పెడతా. మా ఇంట్లో పెద్ద గది ఉంది, అలవాటు గదిలో పడుకోవచ్చు. అమ్మా చూడండి, నీకు సంగీతం ఇష్టమైతే పాడతా, నీకు నాట్యం ఇష్టమైతే ఆడతా. రా చిలిపి పిల్లగా. అమ్మా నా మాట వినాలి, నాకు కావాల్సింది మంచినీళ్ళు. మంచినీళ్ళ? మా ఇంటికి రా, కడుపు నిండా పాలిస్తా. మా ఇంట్లో పాడికి పంటకి లోటే లేదు. అమ్మా మీకు నమస్కారం, నాకేమీ వద్దు, దయచేయండి. క్షమించండి. ఈవిడే నా ఊహాసుందరి, నా ఆరాధ్య దేవత. చిత్రించాను గాని సజీవమూర్తిగా నా ముందే దర్శనమిస్తుందని ఊహించలేదు. నేనెంతటి అదృష్టవంతుణ్ణి. ఎదురై వచ్చిన నీ సౌందర్యం ముందే నా మదిలో మెదిలిన ఆశాకిరణం. నీ పేరు? పద్మిని. ఏమిటే పద్మిని, వట్టి చేతులతో వయ్యారంగా వచ్చావు? కడవేది పగిలిపోయింది పెద్దమ్మా. అయ్యో, కాలు జారి కింద పడ్డావా? కాదు పెద్దమ్మా, మనసు జారి ఓ మనిషిని కలిశాను, కడవ పగిలింది, మాట కలిసింది. అర్థమైందిలే. ఎవరే అతను? చెప్పను. చెప్పవా? అవునులే, పొరిగింటి దాన్ని, అందులోనూ పూటకుళ్ళమ్మని. నాకెందుకు చెబుతావులే? అయ్యో అలాగమాకు పెద్దమ్మా, అతను నన్ను గీశాడు. గీశాడా? గిచ్చుంటాడు. గిచ్చడం కాదు, అతను నన్ను చూడకుండానే నా చిత్రపటం గీశాడు. నేను అతని ఊహాసుందరనట. అలాగా? ఏ ఊరు వాడు? తెలీదు. ఈ ఊరు వచ్చాక కూటి కోసం ఈ పూటకుళ్ళమ్మింటికి రావాల్సిందేగా. రాని రాని, నీకు సరైన జోడో కదా చూసి చెప్తాను. చెప్పు. సచ్చినోడా, ఇదేం బుద్ధిరా నీకు? నీకు దండం పెడతా, నీ కాళ్ళు పట్టుకుంటా. అక్క కూతురివి కాబోయే పెళ్ళారేవి కదా అని చిన్న చూపు చూశాను. ఇదిగో, మన ఇద్దరికి ఇలాంటి గొడవలు రాకుండా ఉండాలంటే మనం వెంటనే తూతూ తసపిసగా చేసేసుకోవాలి. పిచ్చివాగుడు కట్టి పెట్టకపోతే నిన్ను చేసేస్తాను. పెద్దమ్మా, పెద్దమ్మా వస్తున్నా. 2 రోజులు ఈ ఊళ్ళో ఉంటాను. విడిదిగా మీ ఇంట్లో హాయిగా ఉండొచ్చు. నిన్ను నా కన్నబిడ్డలా చూసుకుంటాను. నాకు కొంచెం మంచినీళ్ళు ఇవ్వండమ్మా. అలాగే. ఏమిటా చూపులు? ఎవరు నువ్వు? నేను మగాణ్ణి. అంటే నేను ఆడదన్నా? ఆడంగిరికులు వాడా? అది నీకే తెలియాలి. ఆ పద్మినికి స్వయాన మేనమావని, కాబోయే మొగుణ్ణి. పేరుకు భద్రయ్య అయినా కోపం వస్తే వీరభద్రుణ్ణి. నా పద్మిని దిగాయగా చూసినందుకు క్షమాపణ చెప్పి కాళ్ళు పట్టుకోరా. మేడం వంకర తీయించుకుని వచ్చి నేను తసపిసగా చేస్తా. కోరిక ఉంటే కోరుకున్న చోటికి తెలియకుండానే వస్తారంటారు. ఇదే కాబోలు.
ఇది ఊరు, ఎవరైనా చూస్తారా? బాబు, ఆ చిలిపి కళ్ళతో తొంగి చూసి కవ్విస్తున్నావా? అమ్మో, కవ్వింపు కళ్ళతో ఆకలిగొన్న సింహంలా చూస్తున్నాడు. పండు వెన్నెల చల్లని గాలి నీ దరి చేరమంటుంది. రానా? అదేం కుదరదు. ఆ? పద్మిని, ఏమైంది? ఏం లేదు. చిలిపి చేప. మీరా? ఏమిటి చిలిపి చేష్టలు? వదలండి. వలపు కౌగిళ్ళు వదిలేవి కావు. నా మనసేమిటో తెలుసుకోకుండా ఇలా తొందరపడితే ఎలా? నీకేం కావాలో నీ మనసు నాకు రాత్రి విప్పి చెప్పింది. ఆ? నా మేనగోళ్ళతో చిలకలాట్లాడతారా? చిలకలాట్లు తీసుకొచ్చాను, సాక్షులు తీసుకొచ్చాను. పద మండలాధిపతి దగ్గరికి పద. న్యాయం కోసం అన్యాయాన్ని అరికట్టడం, అన్యాయాన్ని అరికట్టడం కోసం న్యాయాన్ని కాపాడడం. దేశంలో న్యాయాన్యాయాలు ఏ పాళ్లలో నడుస్తున్నాయో తెలుసుకుని న్యాయ పరిపాలన కోసం న్యాయంగా పోరాడడం మా వంశాచారం. ఏది న్యాయమో ఏది అన్యాయమో నసబెట్టకండి మహాప్రభు. చిత్తగించిన ఆ విషయంలో న్యాయం చెప్పాలనే మా ప్రయత్నం. ప్రభు, నా మేనకోడలు మనసు మార్చిన ఆ పరదేశిగాని పిలిపించి త్వరగా న్యాయం తేల్చండి. తసబిస కస. నువ్వు చెప్పింది న్యాయం. ఇతని పట్ల అన్యాయంగా ప్రవర్తించిన ఆ మోసగాన్ని, ఆ వంచకుణ్ణి న్యాయంగా నా ముందుకు లాక్కురండి. తసబిస కస. వీరా, ఇది న్యాయానికి అన్యాయం. ప్రజలారా, న్యాయం మీద ఒట్టేసి చెప్తున్నాను. వీరు వీరు దేశ పర్యటనలో ఉన్న మన యువరాజా వారు. యువరాజా, మిమ్మల్ని నా సమక్షంలోకి రప్పించి న్యాయానికే అన్యాయం చేశాను. నన్ను క్షమించండి. యువరాజా శివదత్తుల వారికి, యువరాజా శివదత్తుల వారికి.